రేవంత్ రెడ్డికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఇటు ఒకని సీట్ ఒకడు కుర్చీలాట, ఒకని దించని కోడు ఎక్కనికే ఇదంతా. రాలేవని రప్పలేవని ఇండ్లు ఎవడు కట్టిండు, ఫంక్షన్ హాల్ ఎవడు కట్టిండు, సినిమాలు ఎవడు కట్టిండు. ఇదొకటి సన్న ఓట్లకు బోనస్ కాదు, మొత్తం అన్నిటికీ బోనస్ ఇచ్చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎలక్షన్ మూమెంట్ లో అలాగే చెప్పారు. ఎలక్షన్ మూమెంట్ ఓట్లకు బోనస్ అన్నారు. సన్నాయి తోటి అని చెప్పలేడు, ఇప్పుడు సన్నాయికి ఇస్తామంటుండు. సన్నాయి బోనస్ ఇస్తే సన్నాయి వేసిన రైతులు సంతోషపడతారు. ఇప్పుడు దొడ్డు వేసినోనికి ఇబ్బందే కదా. ఆ దొడ్డు వేసినవి కూడా దొడ్డి కూడా 500 బోనస్ వేస్తే రేవంత్ రెడ్డికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఇక లేకపోతే అందరు సగం మంది రైతులు తిట్టుకుంటారు. సన్న చేసినోడు మురుస్తాడు, దొడ్డు చేసినోడు తిట్టుకుంటాడు. మాకెందుకు వేయలేడు, మేమేం తప్పు చేసినామని. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎవడే కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. ఈ నా ఉద్దేశం అయితే ముఖ్యంగా ఈ రైతు బంధులు, ఈ బ్యాంకు రుణాలు ఇవన్నీ ఎవడు అడిగిండండి. వీడు ఒకని సీట్ ఒకడు కుర్చీలాట, ఒకని దించని కోడు ఎక్కనికే ఇదంతా. ఈ వడ్లకు బోనస్ లేదు ఇచ్చేయమని డైరెక్ట్ మాకే. ఈ బోనస్లు ఇచ్చే రైతు బంధు అవసరం లేదు మాకు. అన్ని పంటల మీద బోనస్ 500 ఇవ్వను. వీళ్ళు రైతు బంధు ఎంత ఇస్తారు? 7,500. మాకు కరెక్ట్ పంట పండితే 12,000 వస్తుంది. 12,000 నుంచి 15,000 దాకా మాకేం మిగులుతుంది. మీకు ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా వస్తుంది కదా. ఈ రైతు బంధు కంటే ప్రతి పంట మీద బోనస్ 500 ఇవ్వను. మేము 12 రకాల పంటలు పెట్టుకుంటాం. ఏ పంట మీద లాభం వస్తుంది. నువ్వు రైతు బంధు ఇవ్వకున్నా సరే, ఏ గవర్నమెంట్ ఇవ్వకున్నా సరే, మీకు దగ్గర ఏమి బిచ్చమెత్తుకున్నట్టుంది. మా కష్టం చేసి మిమ్మల్ని బిచ్చమెత్తుకుని ఉంది రైతులు. అది కాదు పరిస్థితి. ప్రతి పంటకు ఇప్పుడు మక్కలు ఉన్నాయి 2,200 గవర్నమెంట్ రేటు. ఇంకో 500 బోనస్ ఇస్తే 2,700 వస్తారు. దాని మీద ఇంట్రెస్ట్గా పంట పండించుకుంటాడు కదా వాడు. 30 క్వింటాలు వస్తుంది, 15,000 వస్తాయి కదా. పంటకు 15,000 అంటే సంవత్సరానికి 30,000 వస్తాయి. ఇంకా 15,000 మాకు ఎక్స్ట్రా మిగులుతాయి కదా 2 పంటలు పండించుకుంటే. ఇప్పుడు ఇచ్చే బోనస్ ఏమనంటే రైతు బంధు. ఎవరికి ఇచ్చిరంటే రైతు బంధు పాడుపడ్డ పొలాలకు గుట్టలు, రాళ్ళు, రప్పలు. అసలు ఎప్పుడో 15-20 ఏళ్ళ కింద వెంచర్లు వేసిర్రు. ఆ వెంచర్లు వాటికి కూడా రైతు బంధు వేసిరి. అదేమన్నా లాభమా? పంట పండడానికి వేస్తే ఏం లాభం? పంట పండినోనికి ఇట్లనే బోనస్లు ఇయ్యి. రైతు బంధు ఇవ్వకుండా సరే మీరు రైతు బంధు ఇవ్వకుంటే పంట పండినోనికి బోనస్ ఇస్తే కరెక్ట్ ఎవడైతే వ్యవసాయం చేస్తున్నా వాని చేతికి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక భూస్వామి ఉన్నాడు అనుకుందాం. వాడు కౌలుకి ఇస్తాడు. కౌలు వీని దగ్గర ఎకరాకు 10,000 15,000 తీసుకుంటాడు. మళ్ళీ రైతు బంధు 15,000. ఈ వ్యవసాయం చేసి కూలి కౌలు పట్టుకున్నానికి వీనికి ఆడికాడికే ఉంటుంది. పంట చేనోనికి 30,000 మిగులుతుందండి. ఏం పని చేయకున్నా సరే కౌలు 15,000 వచ్చాయి, గవర్నమెంట్ 15,000 ఇచ్చా, ఇంకేముంటుంది? అదే కాదు, మిగిలాలంటే రైతు చేతికే పైసలు అవ్వాలంటే కౌలు రైతు కూడా మిగులుతాయి. ప్రతి పంట మీద 500 బోనస్ ఇవ్వను. రైతు బంధు పైసలే ఈ వడ్లకు సరిపోతుంది. వడ్లకు కానీ, మక్కలు కానీ, పత్తి కానీ రైతు బంధు ఇచ్చే పైసలు నిజంగా ఎవడైతే వ్యవసాయం చేస్తున్నా వాని జేబులోకి పోతాయి. ప్రతి పంటకు బోనస్ ఇస్తే ఈ రాళ్ళు, రప్పలు, వెంచర్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊర్లో గ్రామ కంఠం ఉంది. మిగతా అన్ని ఒక 100 ఎకరాలు ఇండ్లు కట్టిరు. 50 నుంచి 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలకు రైతు బంధు పడుతుంది. ఏం లాభం అది? పంట పండని పొలము ఇండ్లు కట్టుకుర్రు, గ్రామ పంచాయతీ ట్యాక్సీ కడుతురు, మున్సిపల్ ట్యాక్సీలు కడుతురు. అవిటి కూడా రైతు బంధు చేస్తే ఏం లాభం? ఎక్కడ న్యాయం అండి ఇది? గింత అవగాహన లేదా? ఊర్లలో విఆర్ఓ లేరు. విఆర్ఓ ఉంటే ఏ పట్ట నంబర్ ఇల్లు కట్టిండు, ఏ పట్ట నంబరు పంట పండింది అనే రిపోర్ట్ తీసుకోవాలి. అగ్రికల్చర్ విఆర్ఓ ఉంటే బీడే ఉంది, గుట్టలు ఏడున్నాయి, రాళ్ళు ఏడున్నాయి అని పటవారి గారు రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్లో తప్పుడు రిపోర్ట్ ఇస్తే పటవారిని సస్పెండ్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్కు పేరాన్ని వస్తుంది కదా. అగ్రికల్చర్ ఆఫీసర్ విఆర్ఓ కూకొని పని చేస్తారు. బీడేడుంది, పంట ఏడ వండుతుంది, రాళ్ళేవని రప్పలేవని, ఇండ్లు ఎవడు కట్టిండు, ఫంక్షన్ హాల్ ఎవడు కట్టిండు, సినిమాలు ఎవడు కట్టిండు, ఇవన్నీ అన్నిటికి మీద రైతు బంధు వస్తుంది. వాడు బ్యాంకు లోన్ తీసుకుంటాడు, దానికి రైతు బంధు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఏరియాలో ఒక ఆయన నాయర్ ఆయన ఉండే 600 ఎకరాలు 700 ఎకరాలు, అందులో తొండలు కూడా గుడ్లు పెట్టాయి. వానికి రైతు బంధు వేస్తారు 600-700 ఎకరాలు. ఇక్కడ గ్రీన్ ఏకర్స్ అని ఉంది, చిరంజీవి గారి ఫామ్ ఉంటుంది, అలువారు అయింది ఆయన 50 ఎకరాలు, అన్న కూడా తొండలు గుడ్లు పెట్టాయి. వాళ్ళకు రైతు బంధు పడుతుంది. అటువంటి పెద్దోనికి కూడా రైతు బంధు ఇవ్వడం ఏందండి? ఇది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పునరాలోచన చేయాలి. అస్సలు రైతు బంధు ఇవ్వకుండా ఫరకూడదు. ప్రతి పంటకు బోనస్ ఇచ్చి అన్ని పంటలకు బోనస్ ఇస్తే నిజంగా ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతు చేతికి పోతుంది, పంట పండినోనికి లాభం అవుతుంది. అప్పుడు నేను ఇంకా ఎవడ వ్యవసాయం చేస్తున్నాడు పోటీ పడేస్తారు, కాంపిటీషన్ వ్యవసాయం వస్తుంది.